ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. 'డెమాన్ వర్సెస్ తనుజ' అన్నట్లు కొనసాగింది. ఇక అసలు విషయానికొచ్చేస్తే డెమాన్ వచ్చి తనుజని సపోర్ట్ చేయమని అడిగాడు. దీంతో తనుజ అంది, "అదేంట్రా ఇప్పుడు మీరు నాకు కెప్టెన్సీ టాస్క్‌కి వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా? లేదు కదా! ఇప్పుడు ప్రతిసారి కూడా మీకు సపోర్ట్ చేయమని మాట్లాడుతున్నారు. ఓకే. నేను సపోర్ట్ చేస్తాను. కానీ మీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నన్ను తీసేస్తే నాకెలా అనిపిస్తుంది? మిమ్మల్ని నమ్మడానికి లేదు. ఎందుకు అంటే గనక కెప్టెన్సీ టాస్క్ నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తనుజని తప్పిస్తానని చెప్పావు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ కన్నా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గనక సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం అనేది చాలా ఇది కాబట్టి" అంటూ తనుజ డెమాన్ పవన్‌కి చెప్తుంటే డెమాన్ అంటున్నాడు, "అదేంటి తనుజ ఎప్పుడు చూసినా నీ స్వార్థానికే ఆలోచిస్తావు. నేను నిన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అంతే కదా! దానికి నువ్వు ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి?" అంటూ తనూజని అడిగాడు. అయితే తనూజ అంది, "అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ముందు ఒకలా మాట్లాడతారు, వెనకాల ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను సపోర్ట్ చెయ్యి అనడంలో నాకు తప్పని అనిపించలేదు. అదే నువ్వు నన్ను సపోర్ట్ చేయమని నువ్వు అడిగినప్పుడు నాకు కూడా నువ్వు సపోర్ట్ చేయాలి కదా! ఎప్పుడు నాకు సపోర్ట్ చేసిందే లేదు" అంటూ తనూజ అయితే డెమాన్‌కి చాలా గట్టిగా ఇచ్చుకుంది. అయితే డెమాన్ అంటున్నాడు, "సరే తల్లి నువ్వు ఎవరికీ సపోర్ట్ చేయొద్దు. నీ గేమ్ నువ్వు ఆడుకో. నా గేమ్ నేను ఆడుకుంటాను" అంటూ డెమాన్ చెప్తుంటే తనుజ కూడా మాట్లాడుతూ, "సరే పవన్ నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పట్లే. నువ్వు ఎలాగైతే గేమ్ మాట్లాడతావో అలాగే అందరికీ వర్తిస్తుంది" అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఫైనల్‌గా మరి ఈ వీడియోలో ఎవరిది తప్పు? డెమాన్‌ది తప్పా? సపోర్ట్ చేయమని అడిగినట్లు తనుజదా అని లేకపోతే తనుజది తప్పా? ఏమంటుందంటే, "నువ్వు ముందు నాకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయమనంటే సపోర్ట్ చేసిందే లేదు. అలాంటప్పుడు నేను నీకెందుకు సపోర్ట్ చేస్తాను" అంటూ తనుజ అంటుంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై. హ్యావ్ ఎ నైస్ డే.